మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. నేడు విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. మద్యం స్కామ్లో విచారణకు మిథున్ రెడ్డి హాజరు కావాల్సి ఉంది. అయితే విచారణకు మిథున్ రెడ్డి హాజరవుతారా లేదా అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో మాజీ ఎంపీ విజయసాయి విచారణకు హాజరయ్యారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ జరుగుతారు. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్. చూస్తున్నాం మద్యం స్కామ్ కు సంబంధించిన విజయసాయి రెడ్డి ఎలాంటి కీలక వ్యాఖ్యలు చేస్తారు, ఇప్పుడు అవి ఎంత సంచలనం అవుతున్నాయో. ఈరోజు మిథున్ రెడ్డి హాజరవుతారా? థ్యాంక్ యూ సతీష్. అయితే లిక్కర్ స్కామ్ పైన కూడా సిట్టు పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు వేగం పెంచింది. ఇప్పటికే నిన్న ఈ కేసుకు సంబంధించి కూడా అప్రూవ్డ్ గా ఉన్న మాజీ వైసీపీ నేత మాజీ ఎంపీ అయిన విజయసాయి రెడ్డి కూడా నిన్న ఆయన విచారణకు హాజరయ్యారు. విచారణ కూడా పలు అంశాలను కూడా సిట్ ఎదురుగా ఆయన చెప్పడం జరిగింది. దాని తర్వాత కూడా ఆయన మీడియాలో కూడా మాట్లాడుతూ పలు సంచలనమైన విషయాలు కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు ఈ మద్యం లిక్కర్ స్కామ్ కు సంబంధించి కూడా ఎంపీ రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కూడా ఈరోజు విచారణకు హాజరు కావాలని చెప్పి ఇప్పటికే సిట్టు నోటీసులు జారీ చేసింది. మరి ఈ రోజు ఎంపీ మిథున్ రెడ్డి సిట్టు ముందుకు వస్తారా లేదా అని కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఆయన ఇప్పటికైతే ఎలాంటి సమాచారం ఇవ్వలేదు, రానని చెప్పేసి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అయితే సిట్ అధికారుల మటుకు ఎంపీ మిథున్ రెడ్డి వచ్చేందుకు అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అయితే ఆయన విచారణకు వస్తే ఇప్పటికే అక్కడ సిపి కార్యాలయం వద్ద కూడా పెద్ద ఎత్తున కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయన ఉదయం 11 గంటలకు రావచ్చని చెప్పేసి కూడా సమాచారము. ఎంపీ మిథున్ రెడ్డి వస్తే మటుకు అతనికి ఈ మద్యం లిక్కర్ స్కామ్ గురించి కూడా పలు ప్రశ్నలు సంధించే అవకాశం ఉంటుంది. మరి మిథున్ రెడ్డి ఇంటరాగేషన్ లో వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తారా లేదా చూడాల్సి ఉంటుంది. అయితే అసలుకు మిథున్ రెడ్డి ఈ రోజు ఈ విచారణకు హాజరవుతారా లేదని కూడా ప్రశ్నలు తలెత్తున్నాయి. ఇప్పటికే ఆయన హైకోర్టులో కూడా ఒక పిటిషన్ వేస్తున్నారు. తనకు న్యాయవాది సమక్షంలో సిట్టు విచారణ జరగాల్సిందిగా కూడా అతను కోరడం జరిగింది. దానికి హైకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది. న్యాయవాది సమక్షంలో కూడా మిథున్ రెడ్డిని ప్రశ్నించాలని చెప్పేసి కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ రోజు మరి మిథున్ రెడ్డి సిట్టు ముందుకు వచ్చే అవకాశం ఉంది. సిట్టు ముందుకు తన న్యాయవాది సమక్షంలో కూడా అతను హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. సిట్టు కూడా ఇప్పటికే మిథున్ రెడ్డి నుంచి కూడా వివిధ ప్రశ్నల రూపంలో కూడా అతన్ని విచారణ చేపట్టేందుకు కూడా రంగం సిద్ధం చేసుకుంది. మరి కాసేపట్ల మటుకు మిథున్ రెడ్డి సిట్టు ముందుకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. సతీష్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.